మంత్లీ ఎంత అర్న్ చేస్తావు నువ్వు అప్రాక్సిమేట్గా 1 మంత్ నుంచి నువ్వు? అంటే ఇప్పుడు సీరియల్ లేకపోతే చాలా తక్కువ ఉండేది. ఇప్పుడు సీరియల్ వల్ల ఓకే 1 lakh చేంజ్ అట్లా. సో సాఫ్ట్వేర్లు అందరు అందుకే ఆర్టిస్టులు అవుతున్నారు, నాకు ఇప్పుడే అర్థమైంది. శ్వేతా నాయుడు వీళ్ళందరూ, నాని, పావని. ఆర్టిస్టులు అంటే అన్నీ ఉంటాయి, అందులో హ్యాపీనెస్ ఉంటుంది, షాడ్ ఉంటుంది, అన్నీ ఫేస్ చేయాలి. అందులో మనీ వస్తుందంటే సరిపోదు కదా, దానికి తగ్గట్టు స్ట్రగుల్ కూడా ఉంటుంది డెఫినెట్గా. సో నీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్. సరే అడగొద్దు ప్లీజ్. అంటే నువ్వు అన్నావు కదా, అంటే పక్క పక్క క్యారెక్టర్స్ రావాలి, ఫ్రేమ్ పడాలి అని చెప్పేసి. అలా అయితే చాలా కష్టమవుతుంది, కానీ కింద నేను ధర్మకోల్ షీట్స్ వేసుకొని మేనేజ్ చేస్తాను. ఎంతరా నీ హైట్? నార్మల్గా జనరల్ క్వశ్చన్. ప్లీజ్ హైట్ గురించి అడగొద్దు. ఎందుకు హైట్ వచ్చేస్తే హైట్ వల్ల కూడా అంటే ఎవరు ఏం అనలేదు, నన్ను ఒకరు అన్నారు ఎప్పుడో, నీకు హైట్ తక్కువ, నువ్వేం చేయలేవు. నన్ను చాలా డిస్కస్ చేశారు, నువ్వు హైట్ తక్కువ, నీకు హైట్ లేదు, కానీ నువ్వు చాలా అందంగా ఉంటావు, నీకు హైట్ ఒక్కటే ప్రాబ్లం, కానీ నువ్వు హైట్ లేనిది నువ్వు ఇండస్ట్రీకి వెళ్ళి ఏం చేయలేవు హైట్ లేకపోతే, అట్లా అట్లా అన్నారు చాలా. నాకు అప్పుడు చాలా కోపం వచ్చింది. సరే నేను ఏదంటుందో చూపిస్తాను అనేసి అది మైండ్లో పెట్టుకుని వచ్చేసావు అయితే. సో హైట్ అనేది ప్రాబ్లం కాదు, మనలో ఉన్న టాలెంట్ ముఖ్యం కదా. సో కొంతమంది కూడా హైట్ వెయిట్ అన్ని చూసి కూడా రిలేషన్షిప్ చేస్తారు. అది నేను తెలుసు, నేను ఒకరు ఉన్నారు నాకు అట్లా. అవునా? అది ఎవరు అంటే పేరు చెప్పను, ఒక పర్సన్ ఉన్నారు. ఫస్ట్లో బాగుండే నాతో, తర్వాత కొంత వెళ్ళి అమ్మాయిలు చూసి వాళ్ళంతా చేసి ఉంటుంది కదా, అప్పుడు నేను నచ్చలేదు వాళ్ళకి. అట్లా అంటే నేను ఫ్రెండ్ తనకి, ఆ ఫ్రెండ్ ఎంత లోపల ఫ్రెండే. ఓకే. అట్లా అలాంటి వాళ్ళు నాకు నచ్చరు. మెయిన్ థింగ్ హార్ట్ఫుల్గా ఉండాలి. హైట్ అని చూసి కూడా ఫ్రెండ్షిప్ చేస్తారు, అర్థమైంది. నిజంగా చేస్తారు, నాకు తెలుసు ఆ విషయం. అది అమ్మో ఉన్నారు మనుషులందరూ చాలా డేంజర్, అసలు ఎవరిని నమ్మొద్దు నువ్వు. నమ్మలేరు, ఆ స్టేజ్ అయిపోయింది. ఎవరిని నమ్మొద్దు అసలు, ఎవరు ఏం చెప్పొద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గురించి నా గురించి ఎవరికి ఏం చెప్పకూడదు. మన గురించి సెకండ్ పర్సన్ ఉంటే మనకి ఓకే, మన అంతా ఉండదు. థర్డ్ పర్సన్కి అయితే ఏం చెప్పొద్దు మన కోసం, ఎందుకంటే అసలు మనతో ఉంటారు, మన వెనకట్లే గోతులు తీస్తారు. అలా తవ్వారైతే నీ గోతులు బాగానే తవ్వారు, కానీ నేను అస్సలు పట్టించుకోలేదు. ఫస్ట్ టైం నేను విన్నాం ఒక ఫ్రెండ్షిప్ వద్దు అని చెప్పే పర్సన్ని నేను చూడటం. వద్దు, నాకైతే వద్దు. కానీ నాకు కావాల్సినప్పుడు నాకు లేరు వాళ్ళు, ఇప్పుడు నాకైతే ఎవరు వద్దు. సో నాకు ఒక ఫ్రెండ్ ఉండే, చాలా మంచి, అది ఎప్పుడు నాదే ప్రాబ్లం అప్పుడు, ఒక 2.5 year బ్యాక్. సో తను చాలా అంటే చాలా బాగుండే నాతో. అది నేను చేసిన మిస్టేక్ వల్ల తను కొంచెం దూరం అయిపోయారు. మంచి వాళ్ళు. ఎవరికైనా థ్యాంక్స్ చెప్పాలి అని అనుకుని లైఫ్లో ఎవరికి చెప్తావు? మా మమ్మీకి. మీ మమ్మీకి కాకుండా ఇంకెవరికైనా? నాకు ఎవరు లేరు అలా చెప్పడానికి, ఎవరు లేరు. మమ్మీ ఏంటి అంటే చాలా నేను ఎన్ని చేసినా ఏం చేసినా ఎంత సపోర్ట్ చేసుకొచ్చారు మా మమ్మీ. నేను ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా ఓన్లీ మా మమ్మీ అంటూ నాకు ఇంకెవరు లేరు చేయడానికి. ఎందుకంటే నేను నమ్మిన వాళ్ళే నన్ను కాదనుకున్నప్పుడు ఇంక నేను ఎవరి కోసం ఉండాలి చెప్పు. మా మమ్మీ అంతే మా మమ్మీ, ఏదైనా సరే మా మమ్మీ, ఇంకెవ్వరు వద్దు నాకు. ఒకవేళ సారీ చెప్పుకోవాలనుకున్నా? సారీ చెప్పుకోవాలని అనుకుంటే ఉన్నారు ఒకరు, అది వాళ్ళ కోసం అనుకుంటారో లేదో తెలియదు, కానీ డెఫినెట్గా నేను నా వల్ల మిస్టేక్స్ ఉన్నాయి, డెఫినెట్గా సారీ, ఏమనుకోవద్దు. ఇప్పటికీ నాకైతే ఏం ఫీలింగ్ లేదు. ఒక ఫ్రెండ్గా అయితే నేను మూవ్ అవ్వాలనుకుంటున్నా తనతో. సో తనకి ఇష్టం అయితే, ఎందుకంటే నేను చేసినవి పట్టుకొని తను ఇప్పుడు నన్ను నమ్మాలని ఏం లేదు. నేను చేసినవి కూడా అది రాంగ్ కాదు. అది ఎలా చేసింది అంటుంటే అంటే చేసింది మీన్స్ తప్పు ఏదో చేసామని కాదు, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటాయి కదా,
అది నేను చేయకపోయినా సరే నా పక్కనున్న పర్సన్ వెళ్ళి వాళ్ళకి చెప్పడం అట్లా ఉంటుంది కదా, అది వాళ్ళు నమ్మి నన్ను రాంగ్గా అర్థం చేసుకున్నారు. ఓకే. సో అది అసలు నిజం కాదు. నేను ఎప్పుడూ చెప్పాను, ఇప్పటికీ చెప్తున్నాను. నేనేం ఎప్పుడూ నీ గురించి ఎవరితో బ్యాడ్గా మాట్లాడలేదు, మాట్లాడను కూడా. అసలు ఇప్పటికీ నీతో ఫ్రెండ్షిప్ చేయాలని నాకు ఉంది, ఒకవేళ నీకుంటే. లేదంటే ఓకే. అది బాయ్ గర్లా? బాయ్. బాయ్. ఓకే. సో నెక్స్ట్ ఇంకా ఎప్పుడు స్టార్ట్ అవుతారా ప్రాజెక్ట్స్ అయితే మరి? ఇప్పుడైతే ప్రజెంట్ ఇదైతే జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ ఇంకొక 2 ఉన్నాయి, అవి నెక్స్ట్ మంత్ స్టార్ట్ అవుతాయి. అంటే నార్మల్గా షూట్స్ మంత్ మొత్తం ఉంటుందా? లేదు మంత్ మొత్తం ఉండదు. ఒక సీరియల్ వచ్చేసి నీకు 2 వీక్స్ ఇస్తారు అంతే. 2 వీక్స్ షెడ్యూల్ ఉంటుంది 2 ఒక వీక్స్ సీరియల్ అంతే. ఇప్పుడు మరి నువ్వు ఇంకో సీరియల్ యాక్సెప్ట్ చేస్తారు కదా, మరి నాకు యాక్చువల్గా రావడం అలా వచ్చింది. వాళ్ళకి కావాల్సింది నాది ఇప్పుడు గీత ఎల్ఎల్బి ఉంది కదా, అది నాకు 2nd వీక్ 4th వీక్. నేను 1st వీక్ 3rd వీక్ ఖాళీ ఉన్నా. అరే ఏదైనా వస్తే బాగుండరా అనుకున్నా. నిన్న కాకుండా మొన్ననే నాకు కాల్ వచ్చింది. ఫస్ట్ వీక్ 3rd వీక్ ఖాళీ అని అన్నారు. నేను అస్సలు ఖాళీ అన్నాను అది అని చెప్పా. అంటే ఓకే మీకు ఒక పిలిచారు, వెళ్ళి మాట్లాడా. ఓకే. సో ఇక్కడ కూడా నిన్ను ఎవరు కమిట్మెంట్? లేదు, ఇది తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది? లేదు వీళ్ళు నాకు తెలీదు. నా ప్రొఫైల్ చూసి వాళ్ళు కాల్ చేశారు నాకు. ఎవరే అట్లా ఏం అడగలేదు. ఎవ్వరేం అడగలేదు. పోనీలే. అందుకని. సో వెబ్ సిరీస్ కానీ అలా ఏమన్నా ఏం చేయలేదు ఇప్పటికి వచ్చి. నేను ఒకవేళ వస్తే వచ్చాయి, చేయలేదు. వస్తే దాన్ని బట్టి ఆలోచిస్తా. ఎందుకంటే ఇప్పుడు నేను సీరియల్లో ఉన్నాను కాబట్టి అవి చేయడం కరెక్ట్ కాదేమో. సో మంచిగా ఉండి పెద్దది అలా నేను పాకెట్ ఎఫ్ఎం చేసా. ఓకే. పాకెట్ ఎఫ్ఎం సిరీస్ ఉంది కదా, అది చేసా. సో అదే సిరీస్ అనేది నేను చేసింది, ఇంకేం చేయలే. నేను ఇన్స్టా చూస్తే మోస్ట్లీ యు ఆర్ ఇన్ ట్రెడిషనల్ ఓన్లీ. అంటే నీకు బోల్డ్ క్యారెక్టర్ మంచి బ్యానర్లో వస్తే యాక్సెప్ట్ చేస్తా? చెయ్య. నేను ట్రెడిషనల్గానే చేస్తా, ట్రెడిషనల్గానే ఉంటా అంతే. బోల్డ్ క్యారెక్టర్ చేయవు? అసలుకే చేయను. దానివల్ల నీ లైఫ్ టర్న్ అవుతుంది మంచి క్యారెక్టర్ అన్నా కానీ? నాకు లైఫ్ టర్న్ కాదు, నాకు చూసే వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారని అది కావాలి నాకు. నేను ఏదో చేసేయాలి అని కాదు, చేసేది స్లోగా వచ్చినా పర్వాలేదు చేస్తా. కానీ ఫాస్ట్గా వెళ్ళిపోయి పరిగెట్టేసి ఏం చేస్తాం? రెస్పెక్ట్ కావాలి కదా మనం ఫస్ట్. ఆ రెస్పెక్ట్ లేనిది చేయడం నాకు ఇష్టం లేదు. రెస్పెక్ట్తో వచ్చింది నేను ఎంత లేట్ అయినా సరే చేస్తా. అంతేనా? ఓకే. లైక్ ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ కూడా నువ్వు చేస్తావని తెలిసింది. ఎలా అది? అంటే నార్మల్గా మీరే ఫ్రెండ్స్ ఉన్నారు? ఓకే, ఫ్రెండ్స్ ఉన్నారు. అంటే వాళ్ళు వెళ్ళి మాట్లాడి తీసుకురావడము? లేదు, ఫ్రెండ్స్ అట్లా ఉంటుంది వాళ్ళకి ఒకటి. ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఒక కంపెనీలో జాబ్ చేస్తారు. సో ఆ కంపెనీకి అవి వస్తాయి అన్నమాట. ఓకే. సో వాళ్ళతో అలా మేము చేస్తాం, తీసుకొని మీరు సో వాళ్ళు అడుగుతారు, మేము చేపిస్తాం. మీరు ఇన్ఫ్లుయెన్సర్స్తో మాట్లాడి. ఓకే. దాంట్లో ఎంత సంపాదిస్తున్నారు మేడం? అది నార్మల్, అది సైడ్ ఇన్కమ్. ఎంత? పాకెట్ మనీ ఉంటాయి. అమ్మాయిలు అంటే అన్ని ఖర్చులు ఉంటాయి. లిప్స్టిక్ ఉంటుంది, అవి ఉంటాయి, ఇవి ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి దానికి ఏది వెళ్ళిపోతుంది అంతే. ఓకే. చూసారు కదా రాధా గురించి. తెలియనివి కూడా ఈ ఇంటర్వ్యూలో తెలిసిన నేను అనుకుంటున్నాను. తను ఒక ఇన్ఫ్లుయెన్సరే కాదు, తను ఒక సీరియల్ ఆర్టిస్ట్ కూడా. అది ఈ రోజుతో అందరికీ తెలిసిపోయింది. ఇంకో 2 ప్రాజెక్ట్స్ రెడీ ఉన్నాయంట. అండ్ రాధా సింగిల్. ఎవరైనా ఉంటే ట్రై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకో ఇన్ఫ్లుయెన్సర్తో మేము ముందుకు వస్తా. అంతవరకు బాయ్.